హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నిన్నటి కంటిన్యూ వీడియోనండి. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి అయితే వీడియో తీస్తున్నా. మంచిగా అనిపిస్తుంది కదా మనకు. బట్టలు మొత్తం ఆరేసి బోళ్ళన్నీ చదిరిన తర్వాత వంట చేసిన బోళ్ళు కూడా అన్నీ ఊడ్చిపెట్టిన తర్వాత అంటే వేరే గిన్నెలో తీసి మంచిగా అవి కూడా తోమి నీట్గా పెట్టిన తర్వాత ఇంకొకసారి అంతా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి ఇక షాప్కి అయితే వెళ్తానండి. వచ్చేసరికి 5 అవుతుందండి. ఈరోజు ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అంటే మా ఫ్రెండ్ ఉంది, తన గురించి అయితే చెప్తా నేను. అసలు ఎట్లా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఒక అమ్మాయి ఉన్నదండి. ఆ అమ్మాయికి మ్యారేజ్ చేద్దామని అనుకుంటే ఒక 10 మంది అందరు కలిసి చాలా మంచివాడు, మంచిగా చెప్పింది వింటారు అని చెప్పి పెళ్లి చేస్తారండి. పెళ్లి చేసిరండి. చేసిన తర్వాత మా అబ్బాయి మంచివాడే, మంచివాడే, మంచిగా ఉండదు. సంవత్సరం వరకు మంచిగా ఉన్నారు, అంతా బాగుంది. తర్వాత కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఒక బిజినెస్ పెట్టారండి. పెట్టినప్పుడు అంత వాళ్ళ తరపున ఒక్క రూపాయి కూడా అమ్మాయికి పాపం ఎవరు ఇవ్వలేదండి. వాళ్ళు ఇస్తామన్న కట్నం కూడా ఇవ్వకుంటే కూడా ఆమె మెడలు ఉన్న పుస్తల తాడు, పట్ట గొలుసులు, చెవులు అన్నీ తీసుకుపోయి అమ్మేసుకొని వాళ్ళ బిడ్డ కోసం పెళ్లి చేసిన బ్యాక్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళి అమ్మేసుకుందండి. అమ్మేసుకున్న తర్వాత కూడా అప్పుడు మా ఫ్రెండ్ చాలా అమాయకురాలండి పాపం. ఒక్కోసారి మేము కూడా డబ్బులు ఇవ్వలే కదా, ఇయ్యనందుకు తీసుకుపోయిందిలే అన్నట్టుగానే అనుకుంది పాపం. తర్వాత ఏమైందంటే, అబ్బాయి మంచివాడు, చెప్పిన అన్నిట్టు వింటాడు, అంత ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అంత మంచివాడే. మరి ఎందుకు గొడవలు అవుతాయండి చెప్పండి? అట్లా అంటే ఏమంటారు? లేదు, ఈ అమ్మాయి వచ్చిన తర్వాతనే మా అబ్బాయి ఖరాబ్ అయ్యాడు. ఎందుకు ఖరాబ్ చేసుకుంటారండి ఒకరు? చెప్పండి, నాకు అర్థం. వాళ్ళ సంవత్సరం వాళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారండి? భర్త మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు అనుకుంటారు ఎవరైనా. కానీ నా భర్త తాగాలి, నన్ను రోజు వచ్చి కొట్టాలి, మేము ఇంత గొడవ అనుకుంటారండి ఎవరైనా? చెప్పండి. అనే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. ఎప్పుడైనా సరేనండి, తల్లిదండ్రుల మాట వినని వానికి పెళ్ళిళ్ళు చేయొద్దండి. ఎందుకంటే తల్లిదండ్రుల మాట విననోడు భార్య మాట ఎట్టింటాడు చెప్పండి? నాకైతే అదొక్కటి అసలు నచ్చదండి. చాలామంది ఈ పిల్లగాడు తింటలేడు, మా కొడుకు తినడు, పెళ్లి చేస్తానా తింటాడు, దారిలో పడతాడు, బుద్ధి వస్తుందని చేస్తారు. అట్లా బుద్ధి రాదండి. వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. భార్య మాట చెప్తే ఏమంటారంటే, నువ్వు మధ్యలో వచ్చిందని ఎందుకు చెప్తావు, ఏం తెలుసు నువ్వు అంటారు. మా అమ్మ మాట వినలే, నీ మాట నేను ఎందుకు వింటా అంటారు. అది ఎందుకు అర్థం చేసుకోరండి? నాకు అర్థం కాదు. అయినా కూడా ఎట్లనో మంచి వచ్చాడు సరేలే అని ఎట్నో అట్లా నచ్చి చెప్పుకొని సరే అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రాను కుదురుల తర్వాత వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుకురండి పాపం. మన వాళ్ళ దగ్గర అంటే ఆ అమ్మాయికి తెలియదు ఎంతో. సరేలే, బిజినెస్లో పెడితే ఎంత ఇబ్బంది ఉంటుంది, లాస్ అంటే మంచి నడిస్తే బాగుంటుంది కదా, అందరూ ఒక దగ్గర చేసే బదులు సేట్ల లాగుంటే నా భర్తకు కూడా గౌరవం ఉంటుంది కదా అని పాప ఆ అమ్మాయి అన్ను డబ్బులు తీసుకొచ్చి కొన్ని వాళ్ళ డబ్బులు అన్నీ కలిపి పెట్టుకుంటే రాను ఒక షాప్ తోటి ఇంకొక షాప్ పెట్టడం, ఇంకో షాప్ పెట్టడం వల్ల వాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చి కొద్దిగా వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతురండి. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మరి ఏమైనా హెల్ప్ చేస్తారా, మరి బాగా ఇబ్బంది ఉంది కదా, ఎక్కడ డబ్బులు కొడతలేవు, మనకు వాళ్ళకు మాల్ రావాలి కదా, మరి ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, మాకేం అవసరం, మీరు మమ్మల్ని అడిగి పెట్టిరా షాపు అని అన్నారట. అది కరెక్టేనా అండి చెప్పండి? ఇలాంటి తల్లి మరి ఎట్లా? మరి మాకు బాగా ఇబ్బంది ఉంది, మేము చచ్చేటట్టు ఉన్నామంటే చావండి, మమ్మల్ని అడిగి పెట్టిరా, మీ సావు మీరు రావురి, మాకేంది అనే వాళ్ళు తల్లిదండ్రులు అంటారండి? చెప్పండి, నాకు అర్థం కాదు. రేపు వాళ్ళు చేస్తే అమ్మాయి ఎట్లా పోయి చూస్తుందండి? ఇప్పుడు వాళ్ళు చూడడానికి ఎట్లా ఉంటారు? అమాయకంగా ముసలోళ్ళలాగా మొత్తం ఒళ్ళు నొస్తుంది. కోడలు కొడుకు పోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. బిడ్డలు అల్లులు పోతే మాత్రం తలకాయ కూరలు వస్తాయి, మటన్లు వస్తాయి, చేతనవుతుంది, అంత పని చేస్తారు వాళ్ళే. ఆ అమ్మాయికి వాళ్ళ తరపున జీరోనండి. కనీసము ఒక జాకెట్ ముక్క కానీ ఒక మూర పువ్వులు కొనిచ్చింది కూడా తెలియదండి ఆ అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయికి కానీ వాళ్ళ కూతురుకి కానీ వాళ్ళ ప్రేమ అనేది ఎట్లుంటుందో తెలియదు. అయినా కూడా సరేలే, ఎందుకులే, వాళ్ళు కూడా కట్నం ఇవ్వలే కదా అని ఇచ్చిర్రు. కానీ అది తెలియదండి ఎవరికి. ఎందుకంటే కొన్ని తేపకొకటి కొనిచ్చాడు, ఒకటేసారి లారీ నిండా పెట్టి పంపించి ఒకటేసారి కట్టలు ఇస్తే ఇచ్చినట్టు. సరేలే వెళ్ళి నాకు కొద్దిగా ఇచ్చుకుంటా పోతే అది కిందే వస్తుంది కదండి. అట్లా ఇక అమ్మాయి పాపం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మింగలేక కక్కలేక చెప్పుకోలేక ఉండలేక బతకలేక చావలేక అన్నట్టుగా అయిపోయిందండి ఆమె పరిస్థితి.
చూద్దాం. ఆ అమ్మాయి అయితే మంచిగా పూజలు అయితే చేస్తుందండి. నాకు తెలిసి మంచిగా ఆ దేవుడు కనుక కనుకరిస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు వచ్చి నా కొడుకు ఇల్లే కదా, నా కోడలు ఇల్లే కానీ వస్తే మాత్రము నన్ను ఎవ్వరు ఏమన్నా పర్లేదండి. నన్ను వాళ్ళని ఆ అమ్మాయిని తిట్టినా పర్లేదు, ఎవ్వరు ఏమన్నా ఇంట్లోకి మాత్రం రానియదటండి. తను ఎంత బాధపడుతుందంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నా, అయ్యో మరి గిట్ల ఇబ్బంది ఉందా, మరి గట్లెందుకు చేసుకున్నావురా, మరి ఇప్పుడు ఏం చేద్దాము, సరే వాళ్ళ అమ్మలను కొన్ని ఏమను, మేము కొన్ని ఇస్తాము అని అంటే అది ఎట్లుంటుంది? మమ్మల్ని అడిగిపెట్టినవా, నిన్ను ఎవడు పెట్టమన్నాడు, నీ సావు నువ్వు సావు అంటే అది ఎట్లుంటుందండి చెప్పండి. ఇలాంటి మనుషులు లోకం మీద ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎట్లా బతుకుతారండి? కొంతమంది అయితే నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి అని చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా అండి కొంతమంది చూస్తుంటాం కదా మనము, కష్టపడి వాళ్ళకి ఎంతో అంతో సాయం చేయాలి, వాళ్ళ పిల్లలు మంచిగా చూసుకోవాలి, నా కొడుకు మంచిగా ఉండాలి, నా కొడుకు ఇల్లు కట్టుకోవాలి ఉంటుంది. కొంతమంది ఏంటంటే కంటరండి, కని మంది గండని వేస్తారండి అంతే. సరేలే వీడికి అన్నందుకు పెళ్ళి అయితే చేద్దాము, ఎవరినో ఒకళ్ళు తగిలిచ్చి మనమైతే చేతులు దులుపుదాం అన్నట్టుగా పెళ్ళి చేసి కదా వదిలేసిపోయిరండి పాపం అమ్మాయికి. ఇక ఆయనతోటి ఆమె ఏగుతుంది కదండి సుక్కలు. అంటే ఆమెకి ఇప్పుడు ఉన్నది నాకు తెలిసి 35-36 సంవత్సరాలు ఉంటాయండి. 60 ఏళ్ళ జీవితం చూసేసిందండి. నిజంగా చెప్తే వినరు, కానీ అబ్బాయి మాత్రం మంచివాడే. కాకపోతే ఏంటంటే ఎందుకు నేను ఇప్పుడు బిజినెస్ పెట్టినా కదా, ఒకరి కింద చేయాలంటే నేను చెయ్యలేను. పాపం మంచిగా నడిచిందండి ఫస్ట్లో బిజినెస్. ఏంటంటే వాళ్ళు కొంచెం వచ్చిన డబ్బులు వాళ్ళు కాపాడుకోలేదు. ఇటు కట్టుడు అటు కట్టుడు, ఎక్కువ తక్కువ వడ్డీలు కట్టుడు, లోన్లు అంటే తెచ్చిన దగ్గర అమ్మి వాళ్ళు వెంటనే మాల్ తెచ్చుకోకుండా అప్పులు కట్టుకుంటూ రావడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఎఫెక్ట్ అయిందండి అంతే తప్ప వాళ్ళు ఏం కావాలని చేసుకుంది అయితే కాదండి. కాకపోతే అది ఎవ్వరికి అర్థం కావట్లేదండి. ఎందుకు పెడతామండి చెప్పండి? మంచిగా బతకడానికే కదా పెడతారు ఎవరైనా కూడా. ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతాం కావచ్చు, మంచిగా బతుకుతాం కావచ్చు అని పెడతారు. కానీ ఎందుకు ఇట్లా టైం బ్యాడ్ అవుతుంది, ఎందుకు ఇట్లా మన చేతులు మనమే నిద్ర చేతి పెట్టుకుంటారు చెప్పండి? కొంతమంది తల్లిదండ్రులు ఎంత కఠినంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే నిజంగా నాకైతే నిజంగా ఆయన వాళ్ళకే పుట్టిండా, మరి వేరేటోళ్ళకి ఎవరికైనా ఎక్కడ దొరికిండా అనిపిస్తుందండి నాకైతే వాళ్ళని చూస్తుంటే. నిజంగా వాళ్ళు అసలు మనుషులు కూడా కాదండి. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదండి, అలాంటి వాళ్ళని మాత్రం నిజంగా దేవుడు అయితే క్షమించడండి. ఇప్పుడైతే మేము బాగున్నాం, నాకు ఇల్లు ఉంది, నా బిడ్డలు బాగుర్రు, నాకు బంగారం ఉందని అనుకుంటున్నారు కావచ్చు. కానీ ఇక్కడ ఆమె కోడలు పొద్దున్న లేస్తే ఏడుస్తుంటే ఆ ఏడుపు తగలదా చెప్పండి? వాళ్ళకు ఒక ఆడపిల్ల ఉసురు తగలదా? ఆమె మనవరాలు గోస తగలదా వాళ్ళకు చెప్పండి? నాకైతే అట్లనే అనిపిస్తుందండి. నిజంగా నేను ఇంత ఇబ్బంది ఎన్ని రోజులు పడుతానో, ఎంత రోజులు పడాలని రాసి ఉందో ఆ అమ్మాయి పడుతుందండి. కానీ చూద్దాం, దేవునికైనా పాపం అనిపించదా? చూద్దాం, ఆమె మంచిగా సెట్ అయినాక అప్పుడు వాళ్ళు రారా చూద్దాం, అప్పుడు చెప్తామండి, అప్పుడు చెప్తుందండి వాళ్ళ సంగతి. నిజం చెప్తుంది. ఇప్పుడైతే అంత బాగానే అయితే ప్రస్తుతానికైతే ప్రజెంట్ ఆమె అట్లుందండి. ఒక్కటే ఎప్పుడైనా సరే అండి పెళ్ళి మాత్రం నిజంగా చూసి చేసుకోవాలండి. అబ్బాయి ఒక్కడే మంచిడితే సరిపోదండి. వాళ్ళ అమ్మ బాగుండాలి, వాళ్ళ నాన్న మంచోడై ఉండాలి, వాళ్ళ అక్క చెల్లెలు మంచోళ్ళు ఉండాలి, తమ్మునికి ఏదైనా ఆపద వస్తే అక్క వస్తుందా రాదు ఇవన్నీ చూసుకోవాలండి. అప్పుడే వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఓకేనా? బాయ్.